నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్ల నిర్మాణం కోసం 1000 కోట్లు మంజూరు, ఎమ్మెల్యే బొలిశెట్టి. కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం ధనధాన్య కృషి యోజన. రోడ్ల నిర్మాణం కోసం 1000 కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఏలూరులోని జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 4 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేను అనుసంధానం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకువస్తే వైసీపీ పీపీపీ విధానంపై దుష్ప్రచారం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా వైసీపీ హయాంలో 5 సంవత్సరాల పాటు కల్తీ మద్యం అమ్మిన మీకు మాట్లాడే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. తన అనుచరులపై హత్యాయత్నం జరగడం వాస్తవమేనని, భీమవరం నుంచి మనుషులను తీసుకువచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారని, దీనిపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. అది అయ్యి పరిస్థితి లేదు ఎక్కడ కూడా. ఇవాళ రాష్ట్రాన్ని ఖజానా అంతా కొల్లగొట్టి ఈరోజు నిధుల కొరతతో వెంటాడుతూ ఉంటే మరి ఈరోజు ఆయన మాట్లాడే విధానం మీరు చూశారు. ఎక్కడ కూడా మరి ఏదైతే ఈ కాలేజీలన్నీ కూడా మెడికల్ కాలేజీలని చేయలేమనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏదో రకంగా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పీపీపీ మోడ్లో చేయాలని ఆలోచన చేస్తే అది ఎక్కడ అయిపోతే మళ్ళీ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆలోచన చేసి ఈరోజు అన్ని చోట్లకి తిరిగి ఈ కాలేజీలు నేను తెచ్చాను, ఇవన్నీ వీళ్ళ కూటమి ప్రభుత్వం అవ్వకుండా చూస్తుందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడుగుతున్నాం. మీరు తెచ్చారు, చేశారు అని అడుగుతున్నాం. శాంక్షన్ చేస్తారో పని చేస్తారని అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెట్టారు, మీ సమయంలో ఏమైనా అయిందని అడుగుతున్నాం. అమరావతి నగరాన్ని మీరు చేశారని అడుగుతూ ఉన్నాం. సిగ్గు లేకుండా మీరు మాట్లాడి అబద్ధాలు ఇంకా ప్రజలు వింటే రాష్ట్రం ఒకసారి మోసపోయి 10 సంవత్సరాలు వెనక్కి మరొకసారి మోసపోతారేమో ప్రజలనే విషయాల్ని మీకు తెలియపరచాలి. ఏం జరుగుతుందనేది ఈ టెన్షన్తో మీకు చెప్తా ఉన్నాం. మొన్న చూసే ఉంటారు అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన విషయాలు. ఏదైతే సంక్షేమంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పి, రోడ్లు కావాలి అని చెప్పి అడగడంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు 1000 కోట్లు రిలీజ్ చేసి అంతకుముందు 400 కోట్లని పాత బిల్లులన్నీ కూడా ఇప్పించినందుకు ప్రజల తరపున మా కాన్స్టిట్యున్సీ కాదు రాష్ట్రం అంతా విడుదల చేశారు. అందరి తరపున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసలు ఆ టైంలో అమ్మిందే కల్తీ మద్యం. ఇప్పుడు ప్రభుత్వం నడిపినప్పుడు ఎవరో చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేయలేదు. చిన్న చిన్న పొరపాట్లు పట్టుకున్నది మన అధికారులే కదా, పట్టుకున్నది ఈ ప్రభుత్వంలో అధికారులే కదా, ఇప్పుడున్న మంత్రులే కదా. ఇంక మీరు మీ టైంలో ఏమైనా మీరు అలాంటివి ఏమైనా చేశారా? జంగారెడ్డిగూడలో ఎన్ని ప్రాణాలు పోయినాయి, అప్పుడు కూడా మీరు సమర్థించారు. కాబట్టి ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యింది. కాబట్టి దాని మీద విమర్శించే హక్కు మీకు లేదు. ఏదైతే తప్పు జరుగుతుందో తెలుసుకుని ఇవాళ ఈ ప్రభుత్వం ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే సందర్భం మీరు చూశారు. ఏదైతే సుబ్రహ్మణ్యం వ్యక్తిని చంపేసి ఇంటికారు పార్టీలు చేస్తే మీరు ఆ వ్యక్తిని కనీసం సస్పెండ్ చేయలేదు ఎమ్మెల్సీగా. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామనగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం ధనధాన్య కృషి యోజన మరియు పప్పు ధాన్య స్వావలంబన మిషన్ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. వారు పథకం యొక్క వివరాలు వివరించారు మరియు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాన్ని వినియోగం చేసుకోవాలని, కేవీకే ద్వారా జరిగే శిక్షణ ఉపాధి కార్యక్రమాలను ఈ ప్రాంతంలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరియు పథకం యొక్క ఫలితాలను ప్రతి రైతు పొందాలని ఆకాంక్షించారు. డాక్టర్ పి విజయలక్ష్మి, సీనియర్ సైంటిస్ట్ అధిపతి మాట్లాడుతూ యూనియన్ కేబినెట్ 2025 జూలై 16న పథకాన్ని ఆమోదించిందని, రబీ నుండి అమలులోకి రానుందని, ఈ పథకం దేశవ్యాప్తంగా వెనుకబడిన జిల్లాల లక్ష్యంగా చేసుకుని అక్కడ పంట దిగుబడులు తక్కువగా, నీటి కొరత వనరులకు సమస్యలుగా ఉన్న ప్రాంతాల్లో 24,000 కోట్ల వార్షిక బడ్జెట్తో 2025-26 నుండి 2030-31 వరకు 6 సంవత్సరాల వరకు 1,07,00,000 మంది రైతులను ప్రత్యేకంగా 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి కలిగి ఉన్న
చిన్న మరియు సన్నకారు రైతులకు సాయం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఏడివి ప్రసాద్, డాక్టర్ ఈ రేఖ, డాక్టర్ కె అర్చన, ఉద్యాన అధికారులు శ్రీమతి పి శ్రీలక్ష్మి, శ్రీమతి కె ప్రియదర్శిని పాల్గొన్నారు. అక్టోబర్ 11, 2025 రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ పరిసర్ కోసా న్యూఢిల్లీ. ఇక్కడి నుంచి ఇంతకు ముందు మనకు ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతా ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి మరి అనేక పనిముట్ల మీద కానీ, ట్రాక్టర్ల మీద కానీ, డ్రోన్ల మీద కానీ ఏదైతే జిఎస్టీ ఉందో ఆ జిఎస్టీ తగ్గిపోవడం వల్ల రైతులకి మరి స్ప్రేయర్లు, స్ప్రింక్లర్లు, అలాగే డ్రిప్ ఇరిగేషను ఇవన్నీ కూడా ధరలు తగ్గే పరిస్థితి ఇవాళ ఉంది. దాంతోపాటుగా కిసాన్ అన్నా చెల్లెళ్ళకి 42,000 కోట్లకు పైగా వ్యవసాయ ప్రాజెక్టుల బహుమతి కార్యక్రమం ఈవేళ మన ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి సోదరిమణి రాష్ట్ర బీజేపీ కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు ఆవిడ రావాల్సి ఉంది. కేంద్రం సహకారంతో రాష్ట్రం ఈవేళ రైతులకి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా బాసటగా ఉంది. ధన్ ధాన్ యోజన అనే కార్యక్రమాన్ని గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దాని లైవ్ కార్యక్రమం మన కృషి విజ్ఞాన కేంద్ర వెంకటరామనగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో 400 మంది రైతులకి మేము దాన్ని ప్రత్యక్షంగా చూపిస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే 24,000 కోట్ల రూపాయలని 1.7 కోట్ల మంది రైతులకి లబ్ధిదారులుగా చేయటమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. దీనిలో ముఖ్యంగా పోషకాల లోపంతో ఉన్న మహిళలు, స్త్రీలు భారతదేశంలో లబ్ధి పొందాలని అపరాలు అంటే పప్పు దినుసులు, నూనె గింజల్ని సహజ పద్ధతిలో, న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో సాగు చేయడానికి 6 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమము 100 జిల్లాల్లో చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యానము, వ్యవసాయము, చేపలు, కోళ్ల పెంపకాల ద్వారా రైతులకు ఆదాయం కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 24,000 కోట్ల రూపాయలని లబ్ధిదారులకు ఇవ్వటం ద్వారా వాళ్ళు వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ లాభాన్ని 20 నుంచి 30% లాభాలు పొందే విధంగా ఈ యొక్క కార్యక్రమం మనకి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరూపించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమము మన ప్రాంతంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చేపల పెంపకం, మత్స్య శాఖ, అలానే వ్యవసాయము, దాని అనుబంధ రంగాలైనటువంటి పాడి, పశువులు ఈ యొక్క రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. కాబట్టి ఈ యొక్క జిల్లాను కూడా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దీని ద్వారా రైతులు లబ్ధి పొందే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం రైతులకు అవగాహన కల్పించడానికి చేపట్టాము. ముఖ్యంగా మహిళలు కండరాల నొప్పులు, బలహీనత, ఎముకల పుష్టి లోపము, అలానే ఎదుగుదల లేని చిన్నపిల్లలకి ఈ యొక్క ప్రోటీన్ అని తాడేపల్లిగూడెంలో శనివారం సాయంత్రం క్యాన్సర్ రోబోటిక్ సర్జరీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ నితిన్ రిమ్మలపూడి, డాక్టర్ సుమంత్ పిఎంపి వైద్యులకు వివరించారు. తక్కువ సమయంలో ఎటువంటి కోత లేకుండా రోబోట్ ద్వారా శస్త్రచికిత్స అందించవచ్చని అన్నారు. హెర్నియా ఆపరేషన్లను వివరించారు. పిఎంపి అసోసియేషన్ జాతీయ నాయకుడు విబిటి రాజు మాట్లాడారు. పిఎంపి డాక్టర్ నాగేశ్వరరావు, డెల్టా ఆసుపత్రి స్టాఫ్ పాల్గొన్నారు. ఏర్పాటు చేయడానికి మనం ఈ రోజు గుండెల మీద చేసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దానికి మూల కారణం విబిటి రాజు గారు. ఏర్పడిన గత 30 సంవత్సరాల నుంచి కూడా మన తాడేపల్లిగూడెం మరియు పెంటపాడు మండలాల సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్ గారికి,
అట్లా ఈనాడు మనకు వైద్య విజ్ఞానాన్ని అందించడానికి ఇచ్చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి వైద్యులు డాక్టర్ నితిన్ గారు, డాక్టర్ సుమంత్ గారు. వీరిద్దరూ కూడా చిన్న వయసులోనే డెల్టా హాస్పిటల్ని ఎంఎస్ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మరియు రోబోటిక్ సర్జన్గా అతి తక్కువ కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి డాక్టర్ గారు. వీరి నాన్నగారు కూడా డాక్టర్ గారే. అందువల్లనే చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రాథమిక వైద్యులైనటువంటి గ్రామీణ వైద్యులందరితోటి ఐకమత్యంగా ఉండడం, మనకు విజ్ఞానాన్ని అందించడం ద్వారా సమాజంలో అవగాహన కల్పించడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ప్రతి చోట కూడా, ప్రతి మండలంలో కూడా డెల్టా హాస్పిటల్ తరఫున ఈ వైద్య విజ్ఞాన తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. అట్లాగే మన కేసు అనేసరికి నేను ఒక కేసు పంపించాను, వెరికోస్ సంబంధించినటువంటి కేసు, రామాంజనేయులని. మరి 5-6 సంవత్సరాల నుంచి లోకల్గా ఉన్నటువంటి డాక్టర్స్, చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ పనిచేసి చూశారు. అలాగే ఒక పెద్ద హాస్పిటల్ అతను చిన్న వర్క్ ఏంటి వర్కేలాగా ఉంటారు, వాళ్ళు ఏమంటారు, చిన్న విషయాలు మన దగ్గరికి వస్తుంటారు. పెద్ద పెద్ద హాస్పిటల్కి వాళ్ళ హాస్పిటల్ చూపించుకునేవాడు. మరి ఎంతమంది చూసినా ఆ కాళ్ళ మీద అల్సర్ తగ్గట్లేదు, మీకు వెయిట్స్ బయటకు కనిపించట్లేదు, కానీ అల్సర్ మాత్రం తగ్గట్లేదు. నేను చూసిన తర్వాత సార్తో నేను ఒక మీటింగ్లో రాజమండ్రిలో పార్టిసిపేట్ చేసినప్పుడు సార్ చెప్పినటువంటి క్లాసు నేను అర్థం చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ కాలు నల్లగా ఉండడానికి కారణం వెరికోస్ ప్రాబ్లం ఉందనేటువంటి విషయం అర్థమైంది. వెంటనే నేను క్రాంతి గారికి ఫోన్ చేసి చెప్పడం, సార్ ఉన్నారా లేదా అని. ఆ రోజు సార్ లేకపోయినా వేరే డాక్టర్ గారు చూపించారు. తర్వాత సార్ వచ్చిన తర్వాత సర్జరీ చేశారు. 5-6 సంవత్సరాలు ఎంతో మంది డాక్టర్స్ చూసిన ఎంత ఎక్కువ రక్తం పోతుందన్నది మీ అందరూ గమనించవచ్చు. దాన్ని తిరిగితే మాత్రం అర్జెంటుగా ఆర్థోపెడిషన్ కావాలి. అందరం ఎవరికి తిరిగితే వాళ్ళకి. అది ఒక రోబోటిక్ సర్జరీ ఒక చేయడం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఏంటి చెప్పాలని అన్ని మండలాల్లోనూ బాగా చెప్తున్నారు అందరూ, నాకేం అనుకోలేదు. ద్రాక్ష పండు అన్నమాట. ఈ రోజున ఇక్కడ చూపించిన వీడియో ఏంటంటే, ద్రాక్ష పండు మీద ఉన్న తోలుని తీసి మళ్ళా అదే ద్రాక్ష పండుకి రోబోట్ వాడి కుట్టేస్తాం అన్నమాట. నా పేరు డాక్టర్ నితిన్ త్రిమల్పూడి. నేను ఒక రోబోటిక్ సర్జన్, డెల్టా హాస్పిటల్స్, రాజమండ్రి అండి. ఈరోజు తాడేపల్లిగూడెంలో ఆర్ఎంపీ అసోసియేషన్ వాళ్ళతో పాటు డెల్టా హాస్పిటల్స్ నుంచి నేను డాక్టర్ నితిన్ అండ్ డాక్టర్ సుమంత్, సర్జికల్ ఆంకాలజిస్ట్, కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేసాం అనమాట. ఒకటి వాళ్ళ ఆర్ఎంపీ వాళ్ళందరినీ కూడా అడ్రస్ చేసాం. ఈరోజు ముఖ్యంగా అడ్రస్ చేసిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి రోబోటిక్ సర్జరీ. అడ్వాన్స్ రోబోటిక్ సర్జరీ ఏ డిపార్ట్మెంట్స్లో చేస్తాం, ఎలా చేస్తాం, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, రోబోటిక్ సర్జరీలో ఉన్న అతి తక్కువ నొప్పి వల్ల పేషెంట్కి జరిగే బెనిఫిట్ ఏంటి, ఎంత కాంప్లెక్స్ సర్జరీలు అన్నా సరే అసలు కోత లేకుండా రోబోటిక్ సర్జరీ వాడి ఎలా ఈజీగా చేయగలం, పేషెంట్కి ఎర్లీ రికవరీ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా వీళ్ళందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇంకోటి ఎక్కువగా అడ్రస్ చేసిన ఇంకో పాయింట్ ఏంటంటే, హెల్దీ లైఫ్ స్టైల్, వెయిట్ లాస్ సర్జరీ గురించి. ఈ రోజున వెయిట్ లాస్కి చాలా ఆప్షన్స్ వచ్చేసినా సరే అవన్నీ కూడా అన్హెల్దీ వెయిట్ లాస్ ఆప్షన్స్ అనమాట. బరువు తగ్గడానికి చాలా ఆప్షన్స్ ఉన్నా సరే తగ్గిన బరువుని అలాగే మెయింటైన్ చేయడం ఏది కూడా అన్ని ఆప్షన్స్లోనూ పాసిబుల్ కాదు. ఎక్కువ ఒకవైపు ఒకసారి బిఎంఐ అనేది ఉంటుందండి, అది 40 దాటిందంటే ఆ పేషెంట్కి మెటబాలిక్ సర్జరీ ఒకటే ఆప్షన్ అన్న విషయాన్ని అందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసాం. డాక్టర్ సుమంత్ గారు మాట్లాడుతూ క్యాన్సర్లో ఉన్న 3 విభాగాల గురించి, సర్జికల్, మెడికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజీ, వీళ్ళ ముగ్గురు కలిస్తేనే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా అవుతుంది అన్నది, అండ్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం ఎలాగా, ఏ స్టేజెస్లో చేస్తే ఏదైతే బాగుంటుంది, ఇవన్నీ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. డెల్టా హాస్పిటల్లో ఇవి ఒకటే కాకుండా మా దగ్గర అన్ని మేజర్ సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా కార్డియాలజీ, అంటే హార్ట్కి సంబంధించిన ఆల్ 3 డిపార్ట్మెంట్స్ అండి, బోత్ జనరల్ కార్డియాలజీ, సిటీవీఎస్ అంటే సర్జరీలు, అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీస్, న్యూరాలజీ అండ్ నెఫ్రాలజీ, ఇలాగా మెయిన్ ఉన్న ఆల్ మేజర్ సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. మా దగ్గర టోటల్ 26 కన్సల్టెంట్స్ ఉన్నారు. ఇవన్నీ వాడి మేము అందరికీ కూడా ద వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఏకైక హాస్పిటల్ రాజమండ్రిలో ఉన్న డెల్టా హాస్పిటల్. తాడేపల్లిగూడెం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ లో టెక్రియా 2K25 కార్యక్రమాన్ని
శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. విద్యార్థులు ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించి నూతన ఆవిష్కరణను చేపట్టాలని ఏపీ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు సూచించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధనలో కొత్త శిఖరాలను అధిరోహించాలని చెప్పారు. ఆలోచనలకు పదును పెడితే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని, విద్యార్థులు ఆ దిశగా కృషి చేయాలని తెలిపారు. కొలువుల సాధనకు నైపుణ్యాలే కీలకమని, విద్యార్థులు సాంకేతికతపై పట్టు సాధించే స్థాయికి ఎదగాలని సూచించారు. ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే అన్ని అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభా పాఠవాలను వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో టెక్రియా కార్యక్రమం కార్యదర్శి వేదాంతరెడ్డి, డీన్లు డాక్టర్ వి సందీప్, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ కార్తీక్ శేషాద్రి, డాక్టర్ వీరేష్ కుమార్, విభాగాధిపతులు, పలువురు ఆచార్యులు పాల్గొన్నారు. When I'm going to the list of the events you are doing on the latest thrust areas, like drones, AI, robotics, future tech robotics, automation, electric vehicles, smart materials, whatnot, And I have just seen the video on the website. I would really like to congratulate all the students who have actually done wonderfully well for organizing this technical event. In fact, whenever people come to me, why do you require these technical events? In education institutions, technical events are very important. They are not like add-ons. See, when you go to a restaurant, you have add-ons. You have little this main thing is there, and it will also help change the taste. They are not like add-ons. They are like extra curricular, which are very important as a part of the curriculum and will help you to learn many things. Most importantly, it will help you to bridge the gap between theory and practice. It will give you hands-on experiences for various subjects. You actually study a lot of theory, but when you see in reality your understanding becomes good. It gives you capability to do problem solving under constraints. Problem as engineers, many times we have to solve problems under constraints. Nothing is given on a platter. So this is a very good opportunity for you. And then it also helps in fostering core engineering skills, improve your technical proficiencies, allow you to learn beyond the books, beyond the thing, like using software like CAD, MATLAB, ANSYS. It actually brings out your innovation and creativity. It is very important for an engineer, and for some of us, it will also help us give some idea of research and development. Because some of the ideas that comes will also be a research topic for many. Let me tell you, my dear students, participating in this technical event will also enhance your professional and career development. It will help you in resume building. Many times resumes are very important. It will help you to know which industries are working in that area, industry interaction improves. It will also help you to know how the industries are moving, the industry trends, how it will help you to understand industry trends. తాడేపల్లిగూడెంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దనున్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నవరత్నాల టీం ఆధ్వర్యంలో 378వ వారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో ఈ వారం దాతలుగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు గోలకోటి లిషిత 3వ పుట్టినరోజు సందర్భంగా తల్లి కాకర్ల అనుష, గోలకోటి శ్రీలలిత, తాతయ్య కాకర్ల రామకృష్ణ, సూర్యకళ దంపతులు, మామయ్య సత్యనారాయణ, తాతయ్య గోలకోటి గంగాధర భుజంగరావు, సత్యవతి దంపతులు దాతలుగా వ్యవహరించారు. హాయ్ ఓకే అండి.
హరే శ్రీనివాస, ఆర్టీసీ బస్ డిపో దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మన నవరత్నాల టీం నిర్వహించే అన్నదానం ఈ వారం 378వ వారానికి చేర్చడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ వారం దాతలు మానేపల్లి రాంప్రసాద్ గారు, పర్వతవర్ధిని దంపతులు, వారి కుమారుడు మణికంఠ సాయి పవన్ కుమార్, కోడలు గీతా సాయి లక్ష్మి ప్రవణ్య, కుమార్తె అనూష ఈ రోజు అన్నదానానికి మాకు సహకరించారు. అలాగే ఇంకో దాతలు దొలదోటి లిషిత 3వ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లి లలిత, అనూష, తాతయ్య గారు తాతల్ల రామకృష్ణ గారు, సూర్యకళ దంపతులు, మావయ్య సత్యనారాయణ గారు, ఇంకొక తాతయ్య దోలతోటి గంగాధర్ భుజంగరావు గారు, సత్యవతి దంపతులు ఈ రోజు మాకు అన్నదానానికి సహకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మా నవరత్నాల టీం కోరుకుంటుంది. హరే శ్రీనివాస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.